హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం వరకు మేము ఇంట్లో పూజలు అనేవి ఏమి చేసుకోమనేసి, అలాగే ఇంకేమేమి చేయమో చెప్తామనేసి చెప్పాను కదండి. ఈ వీడియోలో నేను చెప్తాను. పూజలు చేయము, అలాగే గుడికి వెళ్ళము, పూజ రూమ్ మొత్తం క్లోజ్ చేసి ఉంచుతాము. అలాగే ఎవరన్నా ఫంక్షన్కి పిలిస్తే వెళ్తాము, కానీ వాళ్ళకి అక్షంత వేసి ఆశీర్వదించము. అలాగే కొత్త బట్టలు అనేవి ఏమి కొనుక్కోమండి. కొనుక్కున్న వాటిని తడిపి ఆరేసుకుని తర్వాత యూజ్ చేసుకుంటాం తప్ప అట్లా కొన్న బట్టలను కొన్నట్టుగా యూజ్ చేయమండి. అలాగే నెక్స్ట్ పిండి వంటలు అంటూ కూడా ఏమీ చేసుకోమండి. ఎవరన్నా ఈ 1 ఇయర్ వరకు మేము పిండి వంటలు అంటూ ఏమీ చేసుకోము. మా రిలేటివ్స్ వాళ్ళు ప్రతి ఫెస్టివల్కి పిండి వంటలు చేసి పంపిస్తారు. అలాగే ఇంకా ఇంకా బట్టలు పెట్టుబడులు పెట్టడం కానీ, ఎవరితోనే పెట్టించుకోవడం కానీ చేయము. కాకపోతే ఎవరైనా ఫాదర్ చనిపోతే కొడుక్కి ఒక 3 months లోపు మాత్రం మా అత్తగారు వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాతే ఎక్కడికైనా వెళ్ళడానికి కుదురుతుందండి. ఇలాంటి ఆచారాలు మీలో కూడా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.